శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మీనరాశిలో శనీశ్వరుడు యొక్క ప్రభావం, అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం, చతుర్థంలో మనకు బుధాదిత్య యోగము, పంచమంలో గురు శుక్ల యొక్క ప్రభావం పాజిటివ్గా కనబడుతుంది, షష్ఠ స్థానంలో కేతు, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. సో మీనరాశి వారికి రాహు కేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయాయి కాబట్టి కాలసర్ప దోషం అనే దోషంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అయితే శనీశ్వరుడు నెత్తి మీద కూర్చున్నాడు. ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే గుయ్య రాహు, ఇలాగ నెత్తి మీద చూస్తే శనీశ్వరుడు. సో ముందు వెనక నెత్తి 3 చోట్ల 3 గ్రహాలు కూర్చొని మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఇస్తున్న సమయంలో ఆర్థిక విషయంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకుంటే గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదే మీరు తీసుకున్న నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. ఏదైనప్పటికీ ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. గురు మంత్ర సాధన చేసుకుంటూ చేయవలసి వస్తుంది. ఎందుకంటే గురువు ఒక్కరి ఇక్కడ అనుగ్రహం ఉంది తప్ప మిగిలిన ఏ గ్రహాల యొక్క అనుగ్రహం మీనరాశి వారికి కనిపించట్లేదు. అలాగే చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఉద్యోగంలో చిన్న డెవలప్మెంట్స్, వ్యాపారం ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కనబడతాయి. అలాగే వ్యాపారంలో కూడా నీ సొంత ఆలోచన ఏది ఉందో ఆ ఆలోచనను బలోపేతం చేస్తూ గురుమంత్రానికి సాధన చేసుకుంటూ వెళ్తే వ్యాపారం నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు దృష్టి పడింది కాబట్టి అటు కుజుడు, రాహు ఈ రెండింటి ప్రభావం కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సేఫ్ జోన్లో మీరు ఉండే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏమి చేయకండి, సక్సెస్ ఉండదు. విదేశాలు చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు కూడా న్యూట్రల్గా ఉంది కాబట్టి పెద్ద ప్రయత్నాలు చేయకండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రల్గానే కనిపిస్తున్నాయి. మీనరాశి వారు ఒక 15 రోజుల వరకు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉన్నదాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏదో దక్షిణామూర్తి మహామంత్రం కానీ, గురుమంత్రం కానీ, గణపతి మంత్రం కానీ ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ కొంతకాలం గడపడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే కుజ రాహులు ఇద్దరు ముందు వెనక కూర్చున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఒక బలం ఇవ్వకుండా, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ గణపతి మంత్రాన్ని కానీ చేసుకుంటూ ముందుగానే వెళ్తే కొంతవరకు సంకట విమోచన జరిగి కొంత చక్కటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొత్త ఇనిషియేటివ్ మాత్రం తీసుకోకండి. ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోదగ్గ ఆరోగ్య విషయంలో ఏమి ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఉన్న సమస్య నుండి బయటపడడానికి, కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరకడానికి, కొన్ని చిక్కుముళ్ళ నుండి బయటపడడానికి, కొన్ని కోర్టు కేసుల నుండి బయటపడడానికి వీటన్నిటికీ ఆధారంగా మీరు ఏం చేస్తారంటే గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.